హాయ్ అండి. మీ స్కిన్ కలర్‌ని ఇంప్రూవ్ చేసే ఒక మంచి ఫేస్ ప్యాక్‌నైతే మీతో షేర్ చేసుకుంటాను. అవి కూడా రెండే 2 ఇంగ్రీడియెంట్స్‌తో అండి. మన కిచెన్‌లో ఉండే వాటితోనే. మన అమ్మమ్మల కాలం నుంచి కూడా వీటిని ఎక్కువగా యూజ్ చేసేవారండి. వాళ్ళ స్కిన్ అనేది చూస్తున్నట్లయితే మీరు చాలా బాగుండేది. పింపుల్స్ అని లేకపోతే ముడతలని అవి ఎక్కువగా వచ్చేవి కాదు. నా చేతులకు అప్లై చేశాను చూసారు కదా! ఎంత గ్లోగా ఉన్నాయో హ్యాండ్స్ అనేవి. ఈ ఫేస్ ప్యాక్ కోసం మనకు కావాల్సిన పెసలండి. ఇలా నేను ఒక కప్పు పెసలైతే తీసుకున్నాను. పెసలు అనేవి మన స్కిన్ కలర్‌ని ఇంప్రూవ్ చేయడంలో చాలా బాగా ఉపయోగపడతాయండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి బియ్యం అండి. బియ్యం అయితే నేను 2 స్పూన్లు తీసుకున్నాను. ఈ 2 కూడా మన స్కిన్‌కి చాలా మంచివండి. మన ముఖం మీద పేరుకుపోయిన నలుపుని తొలగించడం, అలాగే మన ముఖం మీద ఉండే మృత కణాలను తొలగించడంలో ఇవి చాలా బాగా సహాయపడతాయి. మన స్కిన్ లైట్నింగ్ చేస్తాయి. ఇక్కడ మిక్స్ జార్ అయితే తీసుకొని, ఆ మిక్స్ జార్‌లో వచ్చేసి నేను ఒక కప్పు పెసల్ని, 2 స్పూన్ల బియ్యాన్ని వేసేసుకొని బాగా మెత్తగా పౌడర్‌లా అయితే చేసుకున్నానండి. వీలైనంత మెత్తని పౌడర్‌లా అయితే చేసుకోండి. ఈ ఒక్క పౌడర్ ఉంటే చాలండి మీ దగ్గర. మీరు ఏ బ్యూటీ పార్లర్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏ క్రీమ్స్ కొనాల్సిన అవసరం లేదండి. చాలా మంచి టిప్ అండి ఇదైతే. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా మనం ఈ పౌడర్‌నైతే రెడీ చేసుకోవచ్చండి. ఎందుకంటే మనకి పెసలు ఇంట్లోనే ఉంటాయి. అలాగే బియ్యం కూడా ఇంట్లోనే ఉంటాయి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ తెలియక చాలామంది ఏంటంటే బయట మనకి మార్కెట్‌లో గ్లోయింగ్ ఫేస్ క్రీమ్స్ అని చెప్పి, లేదంటే ఫేషియల్స్ అని చెప్పి అన్ని రకాలు యూజ్ చేసేస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పేవన్నీ ఫేక్ అండి. కలర్ ఇంప్రూవ్‌మెంట్ వచ్చేస్తుంది. ఆ క్రీమ్ రాస్తే, లేకపోతే ఇది రాస్తే అని చెప్పి ఇలా న్యాచురల్‌గా మీరు ఈ పౌడర్‌ని రెడీ చేసుకొని, స్టోర్ చేసుకొని, మీరు డైలీ యూజ్ చేసినా పర్లేదండి ఇదైతే మనకి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి, మనకి న్యాచురల్ కాబట్టి. ఇలా ఒక డబ్బాలో అయితే నేను ఈ పౌడర్‌నైతే స్టోర్ చేసుకుంటున్నాను. ఈ పౌడర్‌నే మీరు చిన్న పిల్లలకు కూడా నలుగులా పెట్టొచ్చండి. నేను ఇంత క్లియర్‌గా ఎందుకు చెప్తున్నానంటే మీకు నేను యూజ్ చేసి చూసానండి. నా స్కిన్ కలర్‌లో డిఫరెన్స్ అనేది నాకు బాగా తెలిసింది. అప్పటినుంచి కూడా ఏంటంటే నేను రెగ్యులర్‌గా అయితే ఈ పౌడర్ ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఈ పౌడర్ పెట్టుకుంటే మనం సోప్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదండి మన ఫేస్‌కి. ఇలా మనం మంచిగా స్టోర్ చేసేసుకోవచ్చు ఈ పిండిని. మీరు ఏ బ్యూటీ పార్లర్‌కి వెళ్ళినా, లేదంటే ఏ స్కిన్ కేర్‌కి వెళ్ళినా కూడా మనకేంటంటే ఇంత న్యాచురల్‌గా వర్క్ అయ్యే పౌడర్ అయితే మనకివ్వరండి. వాళ్ళు ఇచ్చేవన్నీ కూడా ఏంటంటే మనకి జస్ట్ ఏంటంటే 2 డేస్ ఆర్ 3 డేసే ఉంటాయండి మన ఫేస్ మీద ఎఫెక్ట్ అనేది. ఇదైతే మనకి పర్మనెంట్ సొల్యూషన్ అనేది దొరుకుతుందండి దీనివల్ల అయితే మనకి. మీ ముఖం మీద ఉండే మచ్చలు, ముడతలు, అలాగే వ్రింకిల్స్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి రిమూవ్ అయిపోతాయండి. డార్క్‌గా ఉన్న ఫేస్ ఏంటంటే మీకు కలర్ అనేది వస్తుందన్నమాట. ఇంకా ఈ పౌడర్‌తో ఫేస్ ప్యాక్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకున్నానండి. అందులో వచ్చేసి మనం ఒక స్పూన్ అయితే ఈ పౌడర్‌ని అయితే వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి. మీరు ముందే పసుపు వేసేసుకొని కూడా మనం మిక్సీ అయితే పట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ మామూలుగా యాడ్ చేసుకుంటున్నాను కొంచెం పసుపుని. నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ తేనె కూడా వేసుకోవాలండి. తేనె ఏంటంటే మన స్కిన్ మాయిశ్చరైజింగ్‌గా ఉంచుతుంది. ఈ తేనె నేను ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల ఏంటంటే అది కొంచెం థిక్‌గా అయిపోయిందనమాట. ఈ ప్యాక్ అనేది చాలా బాగా వర్క్ అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులో ఒక స్పూన్ పచ్చిపాలు కూడా వేసుకోవాలి. పచ్చిపాలు అనేవి మన స్కిన్ కలర్‌ని పెంచడంతో పాటు మన ముఖం మీద పేరుకుపోయిన నలుపు, దుమ్ము, ధూళి ఇదంతా కూడా క్లియర్ చేస్తాయండి. టోనర్ లాగా అలాగే క్లెన్జర్ లాగా పనిచేస్తాయన్నమాట ఈ పచ్చిపాలు అనేవి. ఇప్పుడు మనం ఇవన్నీ కూడా మంచిగా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న ఈ ప్యాక్‌ని ఏంటంటే మనం బ్రైడల్‌కి కూడా బాగా యూజ్ చేయొచ్చండి. అంటే మీకు పెళ్లి చూపుల ముందు, లేదంటే పెళ్లి కుదిరిన తర్వాత ఒక 15 డేస్ అలా టైం ఉంటుంది కదండీ! అలాంటప్పుడు ఏంటంటే మీరు రెగ్యులర్‌గా ఈ ప్యాక్‌ని వేసుకున్నారంటే మీకు పెళ్లి టైంకి మంచి కలర్ అనేది వస్తుందన్నమాట. మీ స్కిన్ అనేది మెరుస్తుందండి. లేదు ఫంక్షన్స్‌కి, పార్టీకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఒక గంట ముందు ఈ ప్యాక్ వేసుకుంటే చాలండి. ఫంక్షన్‌లో, పార్టీలో మీరే మెరిసిపోతారనమాట. అంత బాగా వర్క్ అవుతుందండి. నేనిక్కడైతే నా హ్యాండ్‌కైతే అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి.
ఇలా అప్లై చేసుకున్న తర్వాత కొంచెం సేపు జెంటల్గా మసాజ్ చేసుకుని ఒక 20 మినిట్స్ పాటు ఇలాగే వదిలేయాలండి. 20 మినిట్స్ తర్వాత మనకి ప్యాక్ అనేది డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం మంచిగా చల్లటి నీటితో వాష్ చేసుకోవాలి. సబ్బు పెట్టవసరం లేదండి. సబ్బు యూజ్ చేయాల్సిన అవసరమే లేదు అసలు. చూసారు కదా మన స్కిన్ కలర్‌లో ఇంప్రూవ్‌మెంట్ ఎంత బాగా కనిపిస్తుందో మీకు క్లియర్‌గా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. తప్పకుండా ఈ పౌడర్‌ని అయితే ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. సీ ద నెక్స్ట్ వీడియో.